అందరికీ ఒక చిన్న విన్నపము. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 స్వర్ణాంధ్ర 2047 ప్రశంసా పత్రము మన మధుమోహన్ రావు గారు సామాజిక సేవా కార్యకర్తగా అన్ని మంచి పనులు పేదలకు సహాయం చేశారు కాబట్టి మన ప్రభుత్వం వారు మధుమోహన్ రావుని గుర్తించి P4 కార్యక్రమంలో అతనికి నియోజకవర్గంలో బంగారు కుటుంబాలకు ఈయన అందించిన సేవలకు గాను ఒక ప్రశంసా పత్రము మరియు ఒక మెమెంటో ఇచ్చినారు. అతనికి మేము ఇక్కడ మా చిన్ననాటి స్నేహితుడు కాబట్టి మేమందరం కలిసి అతను చేస్తున్న సేవలను కొనియాడి అతను ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని అతన్ని మంచి మనసుతో ఆశీర్వదిస్తూ ఒక మెమెంటో ఇస్తున్నాము. అదేవిధంగా చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మా చిన్ననాటి స్నేహితుడు సేవ ఎందరికో పేదలకు సేవ చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అందుకు మేమందరం కలిసి అతనికి ఈ చిన్న సన్మాన కార్యం చేస్తున్నాము. ఇతను గతంలో ఎన్నోసార్లు పేదలకు అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి హాస్పిటల్లో వైద్యం చేసేవారికి రోగులకు పాలు పన్ను ఇలాంటి ఎన్నోసార్లు ఇచ్చాడు. బాగా చదివిన పిల్లలకు మెమోంటోలు అందరూ చేశాడు. జిల్లాలో బాగా ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి అతను గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్ చేయడానికి చాలా కృషి చేశాడు. కాబట్టి అందరి తరఫున నేను అతనికి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అతను భవిష్యత్తులో ఎన్నో చేయాలని ఆ భగవంతుడు అతనికి శక్తిని ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాము. జై హింద్. దాని గురించి మాట్లాడుతుంటే అందరికీ నమస్కారము. ఈరోజు నాకు ఒక చిన్న మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక P4 కింద ప్రశంసా పత్రం ఇచ్చినారు. చాలా సంతోషము. అది తెలిసిన వెంటనే మా మిత్రుడు మోహన గారు, వెంకటేష్ గారు, లక్ష్మీపతి గారు, భాస్కర్ గారు, వెంకటేష్ అన్న గారు, లక్ష్మీపతి యాదవ్ గారు, బీసీ సంఘం నాయకుడు అందరూ వచ్చి నన్ను ఈరోజు నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు వచ్చి చాలా బాగున్నాయని చెప్పి ఈరోజు సాయంత్రం నన్ను చిన్న సత్కారం చేసిన దానికి వాళ్ళకి సదా నేను రుణపడి ఉంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవా కార్యకర్తలే. ఎందుకంటే వాళ్ళ తగిన రీతిలో వాళ్ళందరూ చేస్తున్నారు. అది సంతోషమే. ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్ళాలని అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అష్ట ఐశ్వర్యాలు అష్ట ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి అవార్డులు కూడా ఇక్కడున్న వాళ్ళందరికీ నాకన్నా పెద్ద పెద్ద అవార్డులు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మోహన గారికి, వెంకటేష్ గారికి అందరికీ నా చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ విరమించుకుంటాను.